మహాదేవుడు మనలను ప్రేమించి మన బ్రతుకుల్లో మనకు అనుగ్రహించిన తన మహాప్రేమను బట్టి తన మహాకృపను బట్టి దేవాది దేవుడికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ పరిశుద్ధ ప్రభు దినమున ఆరాధనకు చేరి కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాలు సమయం తెలియజేస్తున్నాను. రైట్, సంఘముగా రాజ్యముగా చేరినటువంటి మనం అంతయు కలిసి దేవుని ఘననామాన్ని కీర్తించి మైపరుచున్నాం. ఈ సమయంలో విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. ఈ ఆరాధనలో మనం వినే లేదా నేర్చుకునేటువంటి ధ్యానాంశం ఏంటంటే, నేటి మానవులు దేవుని మీద తిరుగుబాటు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. మానవులు దేవుని మీద తిరుగుబాటు చేయడం ఏంటి? మానవులు మానవుల మీద, గ్రామాలు గ్రామాల మీద, పట్టణాలు పట్టణాల మీద, దేశాలు దేశాల మీద తిరుగుబాటు చేయడం సహజమే. కానీ మరి సృష్టికర్త అయినటువంటి దేవుని మీద తిరుగుబాటు చేయడం ఎట్లా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అనే విషయాన్ని మనం గ్రంథంలో గమనిస్తే అర్థమయ్యేటువంటి వాస్తవాలు ఎన్నో ఉన్నాయి. అయితే చాలామంది పిల్లలు, చాలామంది తల్లిదండ్రులు, అయ్యా మరి మా కుమారులు మా మీద తిరుగుబాటు చేస్తున్నారని, మమ్మల్ని కొడుతున్నారని, తిడుతున్నారనే విషయంలో చాలామంది పిల్లలు తల్లిదండ్రులు వాపోతూ ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రులు కొట్టాలంటే, తిరుగుబాటు చేయాలంటే కర్రలో చేతిలో పడతారు వాస్తవానికి. కానీ మరి భూమి మీద ఉన్న మానవులు దేవుని మీద తిరుగుబాటు చేయడానికి కర్ర వాడతారా, కత్తి వాడతారా, ఖడ్గం వాడతారా, ఏం వాడతారు? ఇవేమీ అవసరం లేదు. దేవుని మీద తిరుగుబాటు చేయడానికి మానవుడికి కర్ర అవసరం లేదు, కత్తి అవసరం లేదు, ఖడ్గం అవసరం లేదు, గొడ్డ అవసరం లేదు. ఇవేమీ మానవుడికి అవసరం లేదు వాస్తవానికి. కానీ నిజంగా గ్రంథం అనేటువంటి విలువలో మనం గ్రంథాన్ని గమనిస్తే నాటి నుండి నేటి వరకు కూడా దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా లేదా క్రైస్తవులుగా ఉన్న మన జీవితాల ద్వారా మనకు తెలియకుండానే మనం దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం ఆయా సందర్భాలలో. కానీ తిరుగుబాటు చేసే మనసంగా మనకు తెలుసుద్దా? మనకు తెలియదు. మనకు తెలియకుండానే, మనం తెలుసుకోకుండానే అన్ఫార్చునేట్లీ మనము దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం. చాలా బాధాకరమైనటువంటి సంగతే చెప్పడానికి లేదా వినడానికి. అయితే పాత నిబంధనలో ఉన్న ప్రజలు ఎవరు? వారు పాత నిబంధనలో ఉన్న దేవునికి ఇష్టమైన ప్రజలు ఎవరయ్యారు గ్రంథాన్ని అంటే వారు ఇశ్రాయేలు గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. అయితే ఆ ఇశ్రాయేలు అవ్వచ్చు, మనవచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాటెవరికి మేబీ. అయితే భూమి మీద జీవించే ప్రతి మానవునికి కావాలని ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. అయితే దేవుడికి తెలిసిన మనం దేవుడిని అడుగుతూ ఉంటాం. ఏమని? అదవసరమని, ఇదవసరమని ప్రార్థన, విజ్ఞాపన, యాచన అనేటువంటి మనం దేవుడికి సమర్పిస్తూ ఉంటాం. ఈ అవసరం మాకు కావాలి, తీర్చమని అడుగుతూ ఉంటాం. కానీ పాత నిబంధనలో దేవుడికి ఇష్టమైన ప్రజలు దేవుణ్ణి ఏం చేశారంటారు? ఏం చేశారు? అడిగారా? అడగరా? అడిగే ఇచ్చేదానికి, సరిగితే ఇచ్చేదానికి, శోధించేదానికి తేడా ఉంటుందా లేదా? తలపోటు అది. ఏది? ఒక్కసారి మనం ఏదైనా లేదన్నప్పుడు మనిషి కానీ, మానవుడు కానీ, కుటుంబం కానీ వెళ్ళాలి. కానీ ఇవ్వు 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 అని అడిగితే ఏమవుతుంది? శోధించడం అవుతుంది. అలాగే పాత నిబంధనలో ఉన్న దేవునికి ఇష్టమైన ప్రజలు ఏం చేశారో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం నుండి 78వ కీర్తన 56వ వచన భాగాన్ని మనం చూడగలిగితే, పరిశుద్ధ గ్రంథం నుండి 78వ కీర్తన 56వ వచన భాగాన్ని మనం గ్రంథం నుంచి గమనించి చూసినట్లయితే లేఖనాలు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాయి. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసింది అన్నాడు. ఏం చేశారంట? ఎవరి మీద? ఎవరైనా మహోన్నతుడైన దేవుని అన్నాడు. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి ఏం కావాలండి? వారు ఐగుప్తు అనేటువంటి ఎర్ర సముద్రం దాటిన నాట నుండి కానాను చేరేదాకా వారికి ఉన్నటువంటి కోరికలకు, వారికి ఉన్నటువంటి ఆశలకి ఏం లేదు, అంతు లేదు, అవధం లేదు.
అన్ని గొంతెమ్మ కోరికల వలన వారు పావులు అన్నారు, మాంసాలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఎన్నో చెప్పుకొచ్చారు కథల కహానీలు. అయినా దేవుడు వింటానే ఉన్నాడు. కాబట్టి అన్నాడు, వారు మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి ఏం చేశారంట? శోధించి తిరుగుబాటు చేసిరి. ఆయన శాసనములు ననుసరింపలేకపోయి అని చెప్పుకొచ్చాడు. ఎవరివేట? ఆయన. ఎవరైనా మహోన్నతుడైనటువంటి దేవుని శాసనములను వారు వినిసారంట, అనుసరించలేదు అన్నాడు. ఇశ్రాయేలుడైనా మనమైనా మన ముందు రాబోతున్న వారు ఎవరైనా సరే, వారిలో ఎవరైనా దేవుని మీద తిరుగుబాటు చేశారయ్యా అంటే అర్థం ఏంటంటే, కత్తెత్తుకోనో కర్రెత్తుకోనో ఖడ్గం ఎత్తుకొని వెళ్ళని అవసరం ఏమీ లేదు. దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, దేవుని శాసనాలను ఎవరైతే అనుసరించే మనసు లేదో వారు ఆటోమేటిక్ ఏం చేసినట్టు దేవుని మీద తిరుగుబాటు చేసినట్టే. కానీ నిజంగా దేవుడే మాట్లాడుతున్నాడంటే, మీరు ఆయన మాట వినుడి ఎడల ఏం జరిగింది? ఏం జరిగింది? ఆయన మాట వినుడి ఎడల మీకేం జరుగుతుంది? ఎన్నో మేలు చేస్తాడు. దయచేసి ఒకసారి 95వ కీర్తన భాగాన్ని మీరు చూడగలిగితే, పరిశుద్ధ గ్రంథము నుండి 95వ కీర్తన భాగము 7వ వచన భాగం నుంచి మీరు చదవగలిగితే, రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అన్నాడు. అంటే అంగీకరించే మనసుంటే, లోబడే మనసుంటే, దాని ప్రకారంగా అనుసరించే మనసు మనకుంటే అది ఎంత మేలు అన్నాడు. కానీ అనుసరించే మనసు లేకపోతే అది దేనికి మూలమవుతుంది? అది మేలుకు, దీవెనకి, ఆశీర్వాదానికి మూలము కాదనే విషయాన్ని ఆనాటి ప్రజలు కానీ లేదా ఈనాటి క్రైస్తవులైనటువంటి వారు కానీ ఎరగనటువంటి దుర్బలమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారన్నది గ్రంథం బోధించే వాస్తవాలు దేవుని పిల్లలు. కాబట్టి వారు మహోన్నతమైన దేవుని శోధించారు. అది కావాలి, ఇది కావాలి, మట్టి కావాలి, మచారం కావాలని వారు అడిగేటువంటి ప్రశ్నలకు, వారు వేసినటువంటి వారు అడిగేటువంటి మాటలకు నిజంగా దేవుని దగ్గర సమాధానం లేదు. వారికి ఏం చెప్పాడు? వారిని ఏమని ఇక్కడ తీసుకొచ్చాడు? మీ పితరులు, నేను అబ్రహాముకి దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి, మీ పితరులు నేను వాగ్దానం చేశాను. ఆ వాగ్దాత దేశమైనటువంటి కానాను దేశాన్ని మీకు ఇస్తాను, నా మాట అబద్ధము కాకున్నట్టు నేను మీకు ఇస్తానని వాగ్దానం చేశాను. కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చడం కొరకు దేవుడు వారిని ఐగిప్తు నుంచి కానాను దేశం నడిపించాడు. ఈ నడిపించినటువంటి కాల వ్యవధిలో వారు దేవుడిని నిలిచారు, శోధించారు. నిజంగా దేవుడు వారి విషయంలో ఎన్నో కలలు కన్నాడు. కానీ ఆ కలలన్నీ కూడా తీసుకొచ్చారు. కలలన్నీ కలలుగానే మిగిలాయి తప్ప దేవునికి మిగిలింది వేదన, దేవునికి మిగిలింది బాధ, దేవునికి మిగిలింది కన్నీరు తప్ప మరొకటి కాదనే విషయాన్ని దయచేసి గ్రంథాన్ని చదువుతున్న మనకు అర్థమవుతున్న సందర్భాలు ఉన్నాయి గ్రంథంలో. కాబట్టి ప్రతి సందర్భంలో వారు కూడా దేవుని మీద తిరుగుబాటు చేశారని, వారు దేవుని శోధించారని, దేవుని ఆజ్ఞలను, ఆయన చట్టాన్ని వారు ఉల్లంఘించారనే విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతున్నాయి. అంటే ఒక్క మనిషి, ఇశ్రాయేలుడు అవ్వచ్చు, క్రైస్తవులు కన్నా మనం అవ్వచ్చు, నిజంగా మనము ఆయన మాటలు ఆలకించలేదు అని అంటే, ఆయన శాస్త్రాలను అనుసరించడం లేదంటే, ఆయనను పక్కన పెట్టామంటే అర్థం ఏంటంటే మనము నిజంగా ఆయన నమ్మడం లేదని వాస్తవం. నిజంగా నమ్మేటువంటి ఆలోచన మనకుంటే ఏం చేయగలం? నిజంగా యెహోవాయే దేవుడే మనం నమ్మగలిగితే, ఆయనే సృష్టికర్త మనం నమ్మగలిగితే, ఆయన మాట ఎప్పటికీ కూడా శాస్త్రంలాగా ఉంటుంది. నిజంగా ఈ లోకంలో ఏ మనిషి ఎవరు ఏం చెప్పినా సహజంగా నమ్మరు, దాని గురించి పట్టించుకోరు. కానీ ఏదన్నా గవర్నమెంట్ నుంచో లేదా కోర్టు నుంచో ఏదైనా నోటీస్ ఏం చేస్తారు? బలంగా నమ్ముతారు. దేనికని? నోటీస్ వచ్చిందంటే దానికి ఏముంది? ఆ నోటీస్ వెనక ఉన్నటువంటి గవర్నమెంట్ జీవో, ఆర్డినెన్స్ అనేది ఉన్నదనే విషయాన్ని గమనించి మనం ఖచ్చితంగా భయపడే పరిస్థితి చేస్తాం. అలాగేనండి
మన సృష్టికర్త అయినటువంటి దేవుడు కూడా ఆయన ఆజ్ఞ ఇచ్చాడనంటే, ఆయన సెలవిచ్చాడనంటే, ఆయన ఏదైనా సంగతి చెప్పాడనంటే ఆ సంగతి ఒక జీవో లాంటిదనే విషయాన్ని మనం అన్నిటికీ కూడా మర్చిపోకూడదు. కాబట్టి పాత నిబంధనలో జీవించే ప్రజలు ఆయన శాసనాలను అదే మరింత అనుసరించలేకపోయి అనే విషయాన్ని జ్ఞాపకం చేశారు. దీనికి కారణం ఏంటంటే వారు దేవుడిని నమ్మలేదు అన్నాడు. ఒకసారి ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 23వ వచనం భాగాన్ని మీరు చూడగలిగితే, ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 23వ వచన భాగంలో ఇశ్రాయేలు గురించి ప్రస్తావన చేస్తూ మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఈ సమయంలో చదవబోతా ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 23వ వచన భాగంలో ఈ మాట ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. యెహోవా మీరు వెళ్ళి నేను మీకిచ్చు దేశంలో స్వాధీనపరుచుకోవాలని చెప్పి కాదేశు బర్నయాలో నుండి మిమ్మల్ని పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్మక, అదుగోండి, మీరు మీ దేవుడైన యెహోవా మాటను నమ్ముకొనక ఆయన మాటకు నిలబెడితిరి, తిరగబడితిరి, ఆయన మాట వినలేదు అన్నాడు. వింటే ఏముంది? మేలుంది. వినకపోతే ఏముంది? కీడుంది. కాబట్టి అన్నాడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక అన్నాడు. అంటే ఖచ్చితంగా భూమి మీద జీవించే వారు మన పితరులైనా మనమైనా మన తర్వాత రాబోతున్న వారైనా ఖచ్చితంగా ఏదో ఒకదాన్ని నమ్ముతారు. అది దేవుణ్ణా దెయ్యాన్నా అది సట్టాన్నా మరొకటి అనే విషయాన్ని పక్కన పెడితే ఏదో ఒకదాన్ని నమ్ముతారు. అలాగనే పాత నిబంధనలు జీవించిన ఇశ్రాయేలు ప్రజలు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక దేవుడిని నమ్మలేదు, కానీ వేరే మార్గాన్ని వారు ఖచ్చితంగా నమ్మారు. వేరే మార్గాన్ని వారు ఖచ్చితంగా అనుసరిస్తున్నారనే భావాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది దేవుని పిల్లల. కాబట్టి ఇక్కడ అన్నాడు మీరు ఆయనను నమ్ముకొని ఆయన మాటను అనుసరిస్తారా, ఆయన మాట మీకు వినలేదు అనేటువంటి విషయాన్ని లేఖనంలో కాబట్టి పాత నిబంధనలో జీవించినటువంటి ప్రజలు ఎంతో మంది ప్రజలు ఆయా సందర్భాలలో అన్ని సందర్భాలలో దేవుని మీద దేవుని మాట వినలేదని, దేవుని మాటను నిరాకరించారని, ఆయన శాస్త్రాలను అనుసరించాలని విషయాన్ని కూడా మనం వాక్యపడడం జరిగిందని గ్రంథము కీర్తనల గ్రంథము 106వ కీర్తన భాగాన్ని మీరు చూడగలిగితే 24వ వచనాలు వారు రమ్యమైన దేశమును నిరాకరించింది అన్నాడు. అంటే అర్థం ఏంటి? నిరాకరించమంటే అంగీకరించకపోవడం. ఏముంది ఆ దేశంలో? ఏంది ఆయన మాట అనేది? ఏంది ఆయన చెప్పింది చేసేది ఏంటి అనేటువంటి విషయంలో వారికి నిర్లక్ష్య ధోరణి మూలంగా వారు రమ్యమైన దేశమును అన్నారు. పాత నిబంధనలు జీవించిన ప్రజలకు రమ్యమైన దేశం కానాను దేశమే కావచ్చు, కానీ నేడున్న క్రైస్తవ ప్రజలకు ఉన్నటువంటి రమ్యమైన దేశం ఏంటి? ఇన్ని హెవీన్ పరలోకం అనే విషయాన్ని మర్చిపోతా ఉంటాం. కాబట్టి పాత నిబంధనలో ప్రజలు కేవలం వాళ్ళు అసైంది భౌతిక సంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని మాత్రమే, కానీ నేడు క్రైస్తవులుగా ఉన్న మనము నష్టపోయేది ఆత్మ సంబంధమైన స్వాస్థ్యమైనటువంటి పరలోకం అనే విషయాన్ని మనం ఆయా సందర్భాల్లో మర్చిపోతూ ఉంటాం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కాబట్టి వారు రమ్యమైన దేశం నిరాకరించింది, ఆయన మాట నమ్మకపోయి యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సణుగుకొందిరి అన్నాడు. సణిగేది ఎప్పుడు? ఇష్టం కానప్పుడు. ఎప్పుడు? ఇష్టం లేనప్పుడు సణుగుతూ ఉంటారు. ఇష్టమైనప్పుడు ఇంకేం మాట్లాడరు. అది తప్పైనా, అది పాపమైనా, మరొకటైనా అది మనకి ఇష్టమైతే దాని గురించి మనం మాట్లాడడం. అదే మనకి ఇష్టం లేకపోతే ఖచ్చితంగా దాని గురించి మనం ప్రశ్న వేసేటువంటి వారంగా మనం ఉంటామనే విషయాన్ని లేఖనం మనతో మాట్లాడుతుంటే దేవుని పిల్లలు. కాబట్టి వారు కూడా రమ్యమైన దేశాన్ని నిరాకరించారు, యెహోవా మాట ఆలకించలేదు, నమ్మలేదు, దాని ప్రకారం నడవలేకపోవడమే కాకుండా అన్ని సందర్భాల్లో సనిగారు అన్నాడు. పాత నిబంధనలో జీవించిన ప్రజలు ఇశ్రాయేలీయులు, దేవునికి ఇష్టమైన ప్రజలు ఇశ్రాయేలీయులు, దేవునికి స్వకీయమైన రాజ్యం ప్రజలు ఇశ్రాయేలీయులు. వారిలో ఎక్కువ మంది చనిపోయింది ఏ కారణం చెప్పగలరా? వారిలో అనగా ఇశ్రాయేలీయులలో ఎక్కువ మంది 40 సంవత్సరాల అరణ్యకాల ప్రయాణంలో ఎక్కువ మంది ప్రజలు చనిపోయినటువంటి కారణం ఒకే ఒకటి. ఏం చెప్పగలరా? దేనివల్ల?
పాత నిబంధనలో దేవునికి ప్రజలైన ఇశ్రాయేలీయులు సరిపోయారు. అరణ్యంలోని పండురాకుల్లాగా వారు సరిపోవడానికి బలమైనటువంటి కారణం ఒకే ఒకటి చూపిస్తుంది గ్రంథం. ఏంటిది చెప్పండి? వారు ఎక్కువ మంది ప్రజలు, అంటే మోర్ దెన్ పీపుల్ ఇన్ ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలులో చాలా మంది ప్రజలు చనిపోవడానికి కారణం, బలమైన కారణం ఒకటి చూపిస్తుంది గ్రంథం. అదేంటంటే దేవుని మీద సడగటమే. దయచేసి మీకు గ్రంథం జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలుకి ఏం తెలుసు? పౌలు వెళ్ళాడా? ఎలా? ఎవరు తెలుసు సంగతి? పరిశుద్ధాత్ముడు తెలుసు కనుక పరిశుద్ధాత్ముడు అతని చేత రాయించినటువంటి చెప్తున్నటువంటి సంగతిని మనం ఈ సమయంలో చదవబోతున్న గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాటలు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నాయి. 10వ వచన భాగాన్ని, 10వ అధ్యాయం 10వ వచన భాగాన్ని 9, 10 వచనాలు. మనము ప్రభువును శోధింపక యుద్ధము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించింది. మీరు అదిగోండి, మీరు అనగా కొత్త నిబంధనలో క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్న మీరు లేదా మనమనేటువంటి వారు సనగకుడి. చూడండి, సనగకుడి. తర్వాత వారిలో కొందరు, ఎవరిలో? పాత నిబంధనలో దేవునికి ఇష్టలైన ప్రజలు అని చెప్పుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలలో కొందరు సణిగి సంహారకుల చేత నశించిది అని చెప్పుకొచ్చాడు. అంటే పాత నిబంధనలు ఎక్కువ మంది ప్రజలు సరిపోవడం గల కారణం ఏంటంటే వారు దేవుని మీద సనగటమే. గుడారంలో చేరటం, గొడవలాడటం. ఏమండి? గుడారంలో చేరటం, గొడవలాడటం మీద మనుషుల మీద ఇబ్బంది లేదు, కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుని మీద, పోషించే దేవుని మీద, ఈ లోకానికి మనం వచ్చాక దాని వెనకబడినటువంటి కారణమైనటువంటి దేవుని మీద సడిగేటువంటి పరిస్థితుల కారణాన అరణ్యంలో ప్రజలందరూ కూడా చాలా మంది చనిపోయారనే విషయాన్ని లేఖలు మనతో మాట్లాడుతుంటున్నట్టు దేవుని పిల్లారా. కాబట్టి వారితో 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన వ్యక్తి ఒక వ్యక్తున్నారు. ఎవరైనా? మోషే. ఇశ్రాయేలు ప్రయాణం ప్రారంభం నుండి వారు గమ్యం చేరేదాకా, ప్రయాణము ప్రారంభం నుంచి గమ్యం చేరేదాకా వారితో నడిచిన వ్యక్తి ఎవరయ్యానంటే మోషే. మోషే మాట్లాడుతున్నాడు ఎవరి గురించి? దేవునితో నడిపిస్తూ ఉన్న ప్రజలను చూసినటువంటి మోషే ఏం మాట్లాడుతున్నాడు? ఒకసారి ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 27, 28 వచనాలు మాట్లాడుతున్నాడు. మీ తిరుగుబాటును, మీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును అన్నాడు. అంటే వారితో ప్రయాణం చేశారు కదా, స్నేహం చేస్తే ఏమర్థమైంది? ఒకరితో ఒకరు మనం స్నేహం చేసినప్పుడు ఏమర్థమవుతుంది? వాళ్ళ భావాలేంటో, వాళ్ళ మంచి ఏందో, వాళ్ళ చెడేందో, వాళ్ళ ఫిలాసఫీ ఏంటో మనకు అర్థమైపోయే అవకాశం అన్నది కనుక ఆనాటి ఇశ్రాయేలు ప్రజలతోటి మోసే 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత అనుభవపూర్వకంగా మాట్లాడుతున్న మోసే మాట ఒకసారి చదవతా ఉన్నాం ఈ సమయంలో. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 27, 28 చదవండి. నీ తిరుగుబాటును, నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును అన్నాడు. అంటే నీ అనే మాట ఆయన ఏ ఒక్కడి నుంచో చెప్పేది. ఇశ్రాయేలు అనేటువంటి నీ మూర్ఖత్వం, ఇశ్రాయేలు అనేటువంటి తిరుగుబాటుని నేను ఎరుగుదును. నేనున్నప్పుడు కదా తిన్నారు. చూడండి, నేను చనిపోయిన తర్వాత, నేను సజీవునై ఉండగా, మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తుంది. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయంగా తిరుగుబాటు చేయుదురు కదా. సందేహం ఉందా? నేను బతికొండగానే చేశాను మీరు దేవుని మీద తిరుగుబాటు, నేను చనిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా చేస్తారు కదా అన్నాడు. అంటే చేస్తారు కదా అంటే అర్థమేంటి? నిస్సందేహంగా మాట్లాడాడు. ఖచ్చితంగా చేస్తారన్నది రుజువు వాస్తవానికి. అయినా చేయలేదంటారా? చేశారు. వారికి ఉన్నటువంటి మెయిన్ ఉన్న బలహీనత ఏంటంటే దేవుని మీద సనకటమే. ఇశ్రాయేలు ఐగుప్తులో సమాధులు లేవా? ఏమంటే ఐగుప్తులో మరణం లేదా? ఐగుప్తులో దోసకాయలు లేవా? బీరకాయలు లేవా? కీరకాయలు లేవా? ఎంతసేపటికి తినడం త్రాగడం మీద ఉన్నటువంటి తపన తాపత్రయం. అసలు దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని ఎలా నడిపిస్తున్నాడు,
40 సంవత్సరాల ప్రయాణంలో మనం వేసుకున్న వస్త్రం చిరిగిపోలేదంట. చూడండి, మనం వేసుకున్న వస్త్రం చిరిగిపోలేదంట, మన కాళ్ళు వాయలేదంట, చెప్పులు అరగలేదంట కదా. అరణ్యంలో వారు పగలు నడవడానికేమో మేఘస్తంభాన్ని, రాత్రి నడవడానికి అగ్నిస్తంభాన్ని, ఇలాగ దేవుడు చేసేటువంటి మహనీయమైనటువంటి ఘనమైన కార్యక్రమంలో చూడలేని కళ్ళు వారుతున్నాయి ఆ దినాన. వాళ్ళు చూసేదంతా ఎంతసేపటికి కూళ్ళు కుండలు, కూళ్ళు కూళ్ళు, కుండలు కుండలు, ఎంతసేపటికి భౌతిక సంబంధమైన దాని మీద దృష్టి అంతా ఉన్నాయి. వారికి కనబడేటువంటిది ఎంతున్నా వారు వాటిని చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు దేవుని పిల్లలారా. కాబట్టి వారు ఆలోచించగలిగితే దేవుడు ఎలా మనకు ఆహారం ఇస్తున్నాడు. మనం ఎవరైనా ఒక్కళ్ళిద్దరు మన ఇంటికి వస్తే, అన్ఫార్చునేట్లీ అనుకోకుండా మన ఇంటికి వస్తే చేతులు పిసుక్కుంటాం, హాల్లోకి కిచెన్లో తిరుగుతూ ఉంటాం. ఏం వండాలా, ఏం పెట్టాలా, ఏంటి మెను ఏంటి, ఏం పెట్టాలని తాపత్రయ పడతా ఉంటాం మన ఇంటికి ఎవరైనా తీసుకొస్తే. కానీ మహోన్నతమైన దేవుడు వండకుండానే, పొయ్యి పెట్టకుండానే దేవుడు వారిని 40 సంవత్సరాల వారిని పోషించాడు. అలాంటి మహనీయమైనటువంటి ఘట్టాలు వారికి అర్థమయ్యాయా అంటే అర్థం కాలేదు. దశాపడికి దేవుడు అది కావాలి, ఇది కావాలి, అలాగని శోధించడమే వారికి అర్థమైంది తప్ప దేవుని యొక్క ఉన్నతమైన శక్తి ఏంటో, బలమేంటో, బాహు ఏంటో వారికి అర్థం కాని పరిస్థితులు ఉంది. కాబట్టి మోషే వారు తిరిగి మాట్లాడుతున్నాడు, నీ మూర్ఖత్వాన్ని నీ బలమం నేను ఎరుగుతున్నాను అన్నాడు. మూర్ఖత్వం చాలా ప్రమాదకరమైందండి. ఎలాంటి ప్రమాదకరమైందంటే నిజంగా ఎలుగుబంటి జంతువుల కంటే చాలా ప్రమాదకరమైంది. నిజంగా పిల్లలను కని, నిజంగా మనం బజార్లో పడితే కుక్కే పిల్లల కంటే దాన్ని మనం పట్టుకోవడానికి అసలు ఆస్కారం లేదో కదా. కుక్క పిల్లల కంటేనే ఆ కుక్క దగ్గరికి వెళ్ళడానికి చాలా మంది భయపడతారు. అలాంటి ఎలుగుబంటి గురించి మాట్లాడేది గ్రంథం, సామెత గ్రంథంలో. ఎలుగుబంటి పిల్లలను కానీ పిల్లలతో పాటు వచ్చేటువంటి ఎలుగుబంటినే ఎదుర్కోవచ్చంట, కానీ మురుకుని ఎదుర్కోలేమని చెప్పింది గ్రంథం. కాబట్టి అలాంటి మూర్ఖత్వం ఎవరి దగ్గర ఉంది? దేవుని ప్రజలు అని చెప్పినటువంటి ఇశ్రాయేలు దగ్గర కొండంత ఉంది. అందుకోసం అన్నాడు, నీ తిరుగుబాటును, నీ మూర్ఖత్వమును నేను ఎరుగుతును. కాబట్టి నేను సజీవుడిగా ఉన్నాను, మీరు తిరుగుబాటు చేస్తారు. నేను చనిపోయిన తర్వాత కూడా మీరు తిరుగుబాటు చేస్తారు కదా, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే అది వారికి వెన్నతో పెట్టిన విద్య అయింది. దానివల్ల వారు అనేక సందర్భాల్లో వారు నష్టపోయారనే విషయాన్ని లేఖనాలు మనతో మాట్లాడుతుంటున్నారు దేవుని పిల్లలారా. అంత మాత్రమే కాకుండా వారు ఎప్పుడూ కూడా దేవుని మాట వింటమంటే వాళ్ళకి ఇష్టం. ఎందుకని దేవుని మాట వింటే ఏమని చెప్పుకొచ్చాడు? నేడు మీరు ఆయన మాట వింటే మేలే చెప్పుకొచ్చాడు. ఏ మేలు కోసం అయితే మాట ఇచ్చాడో ఆ మాటకి వారు దూరంగా ఉన్నారు. దయచేసి ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం మీరు చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం మీరు చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం మనం గమనించి ఉన్నట్లయితే, 20వ అధ్యాయం 6వ వచనం యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం, వారు ఐగుప్తు దేశము నుండి ఏమండి 8 వారు యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం, వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయ కృత్యములు చేయుట మానలేదు అన్నాడు. ఎక్కడ? ఐగుప్తులో ఉన్నంత కాలం వారు ఏమి చేశారో సంబంధం లేదు. ఎందుకని? వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు ఏమి చేశారో దేవునికి సంబంధం లేదు. కానీ దేవుని ప్రజలు అనేటువంటి దేవుని ప్రజలు చెప్పినటువంటి ప్రజలకి ఉన్న నిబంధన ఎక్కడ జరిగింది? నిబంధన ఎక్కడ జరిగింది? వారు ప్రమాణం ఎక్కడ చేశారు? ఇవాళ ప్రధానికి ప్రమాణాలు ఉన్నాయి. ఒక వ్యక్తి వార్డు కౌన్సిలర్ అయినా, పంచాయతీ మెంబర్ అయినా, ఈ లోకంలో అధికారిగా ఉన్న ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా చేయాలి, ప్రమాణం చేయాలి. ఓకేనా?
ఖచ్చితంగా చేయాలి కదా, చేయలేదా? ప్రమాణము చేయాలి, అవునా? ఖచ్చితంగా చేయాలి. దేన్ని బట్టి? నేను ఖచ్చితంగా నిక్కచ్చిగా నడుస్తాననేటువంటి విషయంలో ప్రమాణ స్వీకారం అనేది ఖచ్చితంగా అవసరమై ఉన్నది వాస్తవానికి దేవుని పిల్లలారా. ఎందుకని అంటే ఏదైతే చట్టం ఉందో, ఏదైతే శాసనం ఉందో దానిని అనుసరించి నేను నిక్కచ్చిగా ఉంటాననే విషయంలో ఖచ్చితమైనటువంటి ఒక నిబంధన లేదా ఒక నిబద్ధత లేదా ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అంటే షరతులు, నియమాలు, నిబంధనలు అంటారు. అలాంటి నిబంధన మహోన్నతమైన దేవునికి ఇశ్రాయేలుకి మధ్య ఎక్కడ జరిగింది? ఎక్కడా జరిగింది. నేడు వారు ఐగుప్తు దేశము నుండి విడుదలై కానాను దేశం చేరడానికి మధ్యలో జరిగినటువంటి నిబంధన ఎక్కడ జరిగిందో మీకు జ్ఞాపకం చేస్తా. ఒకటి. రెండవది, ఒక పాపి అయిన మానవునికి పరలోకం చేరడానికి నిబంధన ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? మనము ఎప్పుడైతే పాపముతో ఉన్న ఒక వ్యక్తి నేను పాపిని గ్రహించి నా పాపాల కొరకు క్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన పునరుద్ధరుడై లేచాడన్న సత్యాన్ని నమ్మి ఏ వ్యక్తి అయితే నీటిలో బాప్తిసం పొందుతాడో అది ఆ వ్యక్తికి ప్రమాణం అనే విషయాన్ని దయచేసి మర్చిపోకండి. ఇది కొత్త నిబంధనలో క్రైస్తవుల ప్రమాణం. అలాగనే పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలుల ప్రమాణం ఏంటి? వారికి ఏంటి ప్రమాణం? మరి మనకే కదా బాప్తిసం ఉంది, మరి వారికి లేదు కదా అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా మనకు రావచ్చు. కానీ వారికి తెలియకుండానే దేవుడు వారికి ఏమి ఇచ్చాడు? ఇశ్రాయేలులో ఉన్న వారికి ఎవరికి తెలియకుండానే ప్రమాణం అనేటువంటిది ఖచ్చితంగా యాజ్ పర్ రూల్ అది. ఆ ప్రమాణము ద్వారా ఐగుప్తు నుంచి కానానికి దేవుడు నడిపించాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు వాస్తవికమైన క్రమంలో. కానీ పాత నిబంధనలో జీవించిన ప్రజలకు ఎవరికి అది అర్థం కాలేదు. కానీ కొత్త నిబంధనలో ఉన్న మనము ఖచ్చితంగా ప్రశ్న వేస్తాం కదా, మనం ప్రశ్న వేస్తాం కాబట్టి మనకు అర్థమవ్వడానికి ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు మనకు వ్యక్తం చేశాడు. ఇప్పుడు చూడండి, దాని మొదటి పత్రికలో వారు కూడా బాప్తిసం పొందారా అనే ప్రశ్న మనకు రావచ్చు. నిజంగా పొందారన్నదానికి నేను మీకు నిన్ను అర్థాలు చూపిస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో పాత నిబంధనలో దేవునికి స్వకీయమైన ప్రజలైన ఇశ్రాయేలు బాప్తిసం పొందారా అని ప్రశ్న వేసుకుంటే పొందారా పొందారు చదువుతున్న సమయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం ప్రారంభించబడింది. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అన్నాడు. ఏ సంగతి? పాత నిబంధనలో మనము మన పితరులను చెప్పినటువంటి ఇశ్రాయేలు దేవుడితో నడిచినటువంటి వైనం, దేవుడితో చేసినటువంటి ప్రమాణములైనటువంటివి తెలియకుండా నాకు ఇష్టం లేదు. చూడండి అక్కడ, నాకు అదే విధంగా మన పితరులందరూ చూసారా, మన పితరులందరూ చెప్తున్నారు. మన పితరులు ఎవరంటే మనము మన వెనక నడిచినటువంటి ఇశ్రాయేలీయులు. కాబట్టి మన పితరులందరూ మేఘముల క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయి అందరూ చూడండి, అంటే ఇశ్రాయేలు అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రములోను ఏమన్నారు? ఈసాడా బాప్తిసం పొందకుండా అవకాశం ఉందా? లేదు. బాప్తిసం పొందకుండా ఆనాటి ఇశ్రాయేలుకి లేదు అవకాశం, ఈనాటి క్రైస్తవులకి లేదు వాస్తవానికి. అది ప్రమాణం అనే విషయాన్ని దయచేసి మనం సజీవులుగా ఉన్నంత కాలం దీన్ని దయచేసి మర్చిపోకండి ఏ సహోదరి సహోదరుడు. ఇప్పుడు మీరు చూడండి యెహెజ్కేలు గ్రంథాన్ని, యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 8వ వచనం కానీ మీరు ఇప్పుడు చూడండి. వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయ కృత్యములు చేయుట
మానలేదు అన్నాడు. అంటే ఇశ్రాయేలు దేవునితో నిబంధన లేదా ప్రమాణం చేయక ముందు వారికి ఇష్టమైన కార్యకలాపాలు ఎన్నో జరిగించుండొచ్చు, వాటెవరికి దానికి సంబంధం లేదు. అలాగునే కొత్త నిబంధన చట్ట ప్రకారంగా మనము బాప్తిస్మం అనేది పొందక ముందు మనము ఎన్ని కార్యక్రమాలు చేసామన్నది ప్రశ్న కానే కాదు. కానీ బాప్తిస్మం పొందిన తర్వాత మనం మనకిష్టమైన మార్గంలో నడవడానికి అసలు ఆస్కారం లేదన్నది గ్రంథం బోధిస్తున్నటువంటి ప్రమాణి. కాబట్టి అంటాడు, ఇక్కడ మాట్లాడాడు చూడండి, వచ్చేసి వారు నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హే కృత్యములు చేయుట మాన లేదు అన్నాడు. కానీ మనము దేవునితో ఉండాలి సదాకాలం అనుకుంటే అన్నీ చేయడానికి మనకు అధికారం లేదు. మానకూడదా? ఖచ్చితంగా మానవుడు అందము. కాబట్టి వారి గురించి మాట్లాడు, వారు దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు విడిచిపెట్టి వారు తమకిష్టమైన ఏ కార్యం చేయుట మానలేదు అన్నాడు. మానకపోతే నష్టం ఎవరికి? దేవునికా ఇశ్రాయేలుకా? ఇశ్రాయేలు నష్టపోయారు. కాబట్టి ఆ రోజున ఇశ్రాయేలు ఎంత నష్టపోయారో, కాబట్టి నేడున్నటువంటి మనం కూడా అలాంటి నష్టాన్ని మన జీవితంలో సవిచూడకున్నట్లు మనం కూడా ఏమన్నా జాగ్రత్త పడాలనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు ప్రియ సహోదరి సహోదరుల వాస్తవానికి. కాబట్టి ఈ భూమి మీద మానవుడుగా ఉన్న మన మనస్సుల్లో, మన ఉద్దేశాలు, మన తలంపుల్లో ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు, ఎన్నో ఉద్దేశాలు ఉండొచ్చు, ఎన్నో తలంపులు ఉండొచ్చు, ఎన్నో కోరికలు ఉండొచ్చు, ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు. కానీ భూమి మీద జీవించే క్రైస్తవ జీవితానికి దేవుడు ఒకే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం అంట చక్కనిది అన్నాడు. చక్కనిది అంటే అర్థం ఏంటి? ఏ మానవుడు కూడా దాని గురించి వర్ణించేది కాదు, అలాగని వంకలు పెట్టేది కాదు. చక్కనిది ఏంటి అర్థం ఏంటి? ఇవాళ మనం చక్కని ఏంటి ఏం చెప్తామంటే చొక్కలు చూపిస్తాం. ఇవాళ చక్కని ఏంటంటే చొక్కలు చూపించి చుక్క చక్కగా ఉందంటాం. దానికి ఎలాగైతే వడి కానీ వంక కానీ వైనం కానీ లేకుండా ఉండదో, అలాగే మహోన్నతమైనటువంటి దేవుని మనసులో ఉన్న ఆయన మార్గం అంట చాలా చక్కగా అన్నాడు. ఒకసారి హోషేయ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుండి హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం బాగా మీరు చూడగలిగితే, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం కానీ మీరు గ్రంథం నుంచి గమనించి ఉన్నట్లయితే అక్కడ గ్రంథం ఈ రీతిని మనతో మాట్లాడుతూ ఉంటున్నది. ప్రియ దేవుని పిల్లలారా, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం భాగాన్ని, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు అన్నాడు. ఎవరంట? జ్ఞానులు వివేచిస్తారు అన్నాడు. జ్ఞానం లేని వాడు వివేచన చేయరు. జ్ఞానం ఉన్న వారు వివేచిస్తారు, జ్ఞానం లేని వారు వివేచించరు. రైట్. తర్వాత బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు అన్నాడు. బుద్ధి లేనివాడు, బుద్ధున్నోడు గ్రహిస్తారు, బుద్ధి లేనివాడు గ్రహించే అవకాశం ఇస్తారు. ఇక్కడ చూడండి, ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి అన్నాడు. చక్కనివి అంటే ఈ భూమి మీద నివాసం చేసే ఏ మానవుడు కూడా ఇదిగో పలానా చోట లోపం ఉంది, పలానా చోట వెలుతుంది, పలానా చోట కలవలేదు అని చెప్పేటువంటి అథారిటీ కానీ అధికారం కానీ ఏ మానవుడికి లేనట్టి చక్కని మార్గాన్ని దేవుడు మన ముందు ఇచ్చాడు. అదే మాట్లాడాడు. యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు అన్నాడు. నీతిమంతులు మాత్రమే దాన్ని అనుసరించి నడుస్తారు. నీతిమంతుడు కానోడు ఆ యెహోవా మార్గం చక్కగా కనబడిద్దా? వాడి కాలం వచ్చా కాబట్టి వాడికి చక్కగా కనపడదు, తిన్నగా కనపడదు. వాడు తిన్నగాలేడు కదా. తిన్నగాలేనాడికి ప్రపంచం అంతా తిన్నగా కనపడదు. చెడిపోయినడే కోరుకుంటాడు. చెడిపోయినడే కోరుకుంటాడంటే వాడికి కనబడే ప్రపంచం అంతా చెడిపోవాలనే కోరుకుంటాడు. అదే మంచోడు ఏమనుకుంటాడు? నేనలాగైతే మంచుకున్నాను, మనతో ఉండేవాళ్ళంతా మంచుకున్నాను కోరుకుంటాడు. కాబట్టి నీతి మంతులు ఏం చేస్తారంట? దాన్ని అనుసరించి నడుచుకుందరు కానీ తిరుగుబాటు చేయువారి అన్నాడు. దేని తిరుగుబాటు చేసేది? చక్కని యెహోవా మార్గాన్ని, ఆ మార్గం మీదుగా తిరుగుబాటు చేయువారు దానికి అది అడ్డముగా ఉంది కనుక వారు తొట్టిల్లుదురు అన్నాడు. తొట్టిల్లు అంటే పడిపోవడం. పడిపోయినవాడు లేగలరా? ఏమి చేయలేడు. వాడు నడవలేడు,
పరిగెత్తలేడు, కూర్చోలేడు, వాడు ఏం చేయలేడు. పడిపోయినాడు ఏం చేస్తాడు? వాడు పడిపోయినోడు లెగవాలంటే ఎవరు కావాలా? ఎవరో ఒకళ్ళు చేయిస్తే కానీ లభిస్తాడు. కాబట్టి దేవుని మార్గాన్ని విడిచిపెట్టి దేవుని మార్గాన్ని వక్రీకరించి పడిపోయినటువంటి క్రైస్తవులైనా క్రైస్తవులు కానివారైనా ఆనాటి ఇశ్రాయేలైనా లేవడానికి అవకాశం లేదు. కాబట్టి గ్రంథం బోధిస్తామండి, పడిపోయిన వారిని లేవనెత్తడానికి, అణగదొక్కబడిన వారిని లేపడానికి దేవుడు కుమారుడు క్రీస్తుని పంపించాడని లోకాస్వార్త ప్రస్తావన చేయబడింది. వాస్తవానికి ఎన్ని లేఖలలో మన జీవితాల యొక్క జీవన కొరకు ప్రస్తావన చేయబడినా మనం వాటి మీద మనసు ఉంచడం లేదు. వాస్తవానికి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఆలోచిస్తున్న వారుగా ఉంటున్నాం. కాబట్టి యెహోవా మార్గము చక్కనివి, దానిని ఆ మార్గాన్ని వదిలిపెడితే ప్రజలందరూ కూడా తొట్టులుతున్నారు. తొట్టులడమే కాకుండా అది వారికి ఏమవుతుంది? అంటే అది ప్రమాదం అనే విషయాన్ని కూడా గ్రంథం మనకు బోధిస్తాం. ఒకసారి పేతురు రాసిన పత్రికలు కూడా మనం మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించారో అది మూలకు తలరాయి వాయను మరియు అడ్డురాయి వేయను, అడ్డుబండయి వేయను, కట్టువారు వాక్యమునకు అవిధేయుడై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడి అన్నాడు. దేనికి అవిధేయుడు? వాక్యమునకు. వాక్యం ఎవరిది? దేవునిది. అది దేవుని మాట, అది దేవుని శాసనం, అది దేవుని ఆజ్ఞ, అది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఆ వాక్యం అనే దాన్ని ఎవరైతే అవాయిడ్ చేస్తున్నారో, వ్యతిరేకిస్తున్నారో, లోపట్లేదో వారందరూ ప్రజలు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుతున్నారు. కనుక వారిని లేపడం ఎవరి తరం కాదు. పడిపోయిన వాడు తొక్కడమే తప్ప తిరిగి లేపే ఛాన్సు లేదు. కాబట్టి మనమంతా వాస్తవానికి ఒక దినాన పడిపోయి ఉన్నాం. పడిపోయినటువంటి మనందరికీ కూడా లేపడానికి దేవుడు తన కుమారుడు క్రీస్తు ద్వారా మనకేమిచ్చాడు? చేయి ఇచ్చాడు. చేయి ఎందుకున్న మనం తిరిగి లేచిన మనం వెనటికి మళ్ళా పడిపోకూడదు. నిలవబడి స్టాండర్డ్ గా మనం నిలవబడి ఇతరులను నిలబెట్టేటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు తప్ప మరొకటి కోరడం లేదు దేవుని పిల్లల వాస్తవానికి. కాబట్టి ఈ జనులు ఉన్నాడు. ఏ జనులు? పాత నిబంధనలు జీవించే ఇశ్రాయేలుడైనా కొత్త నిబంధనలు జీవించే ప్రజలు ఎలాగైనా సరే వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఇర్మియా గ్రంథం చదువుతున్న సమయంలో ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనం మీరు చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనంలో ఈ ప్రజలు ఎలాంటి వారో వాళ్ళ నేచర్ ఏంటో ఇర్మియా ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నారు. 5వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం, ఈ జనులు చూడండి, ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయగల మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయిసు తొలగిపోతున్నారు అన్నాడు. ఏంటంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఆలోచన ఏంటంట? వారు ఏం చేయగలరంట? ఈ జనులు తిరుగుబాటును ద్రోహము అన్నాడు. ఎవరు చేస్తారు ద్రోహము? ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారండి ద్రోహాన్ని? చెప్పగలరా? ద్రోహము అనేది ఎవరు చేస్తారు? ద్రోహం అనే సందర్భాన్ని చాలా తక్కువ మంది వాడతారు. ఒకవేళ చాలా తక్కువ మంది వాడినా, ఒకవేళ వాడాము అంటే దాని వెనక బలమైన కారణాలు ఉంటాయి వాస్తవానికి కదా. నాకు చాలా ద్రోహం చేశాడని చాలా సందర్భాలు మనం చెప్తా ఉంటాం. కానీ అవి ఒక వ్యక్తి మనకు ద్రోహం చేశాడని అంటే దానికి ఏం జరిగినట్టు? మనము ఆ వ్యక్తిని ఎంతో నమ్మాం. ఓకేనా? మనము ఎంతో నమ్మాం కనుక నమ్మిన మన నమ్మకాన్ని బట్టి అతను ద్రోహం చేస్తాడు. దాన్ని మనం ఏమంటామంటే నమ్మక ద్రోహం అనే పదాన్ని వాడతాం. కాబట్టి మహోన్నతమైన దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఇచ్చాడు. ఎంతగానో నమ్మాడు, ఎంతగానో విశ్వసించాడు, ఎంతగానో కళ్ళగన్నాడు, ఎంత కాసు వారి కోసం పరితపించాడు. అలాంటి దేవుని ప్రజలైన ఈ జనులు వేశారట తిరుగుబాటును ద్రోహము చేయగల మనస్సు గలవారై ఉన్నారనే విషయాన్ని స్పష్టంగా ఈ ప్రవక్త బోధించాడు. వాళ్ళ గురించి విశ్లేషణ ఒక పొయిట్ లాగా చెప్పుకొచ్చాడు. చాలా నిలుగద్దాల వాస్తవానికి. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లలారా,
పాత నిబంధనలో ప్రజలు చేశారు అని అంటే దానికి ఖచ్చితమైన కారణాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుని వాక్యం వెళ్తున్న మన జీవితాల ద్వారా దేవునికి అలాంటిది జరగకూడదు అన్నది నేటి మన ప్రశ్న దేవుని పిల్లలారా. కాబట్టి వారు దేవుడిని నమ్మలేదంట, దేవుని మాట వినలేదంట, దేవుని మాట లోపడలేదంట. కానీ అలాంటి పరిస్థితి మన జీవితాల్లో ఉండకూడదు అనేది గ్రంథం బోధించే వాస్తవాలు తప్ప మరొకటి కాదు దేవుని పిల్లలారా వాస్తవానికి. కాబట్టి పాత నిబంధనలో జీవించిన ప్రజలు యెహోవా దేవుడినే కాక మరొక వ్యక్తిని కూడా దుఃఖించారంటే ఎవరు చెప్పగలరా? ఆయనకి చాలా మంది క్రైస్తవ్యానికి, ఇప్పుడున్నటువంటి క్రైస్తవ్యానికి యేసు ప్రభు వారు కానీ లేదా పరిశుద్ధాత్మ కానీ ఎప్పుడు తెలుసానంటే యేసు క్రీస్తు గురించే మత స్వతంత్రం తెలుసు, పరిశుద్ధాత్మ గురించేమో అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అగ్నివాలగా పరిశుద్ధాత్ముడు వచ్చాడు అప్పుడు అంతే ప్రపంచాన్ని తెలుసు. కానీ పాత నిబంధన పరిశుద్ధాత్మ గురించి నేను మీకు ఈ సమయంలో పరిశీలన చేస్తాను. తెచ్చి ఒకసారి యెషయా గ్రంథము 63వ అధ్యాయం 10వ వచనం చూస్తే, యెషయా గ్రంథము 63వ అధ్యాయం 10వ వచనంలో పాత నిబంధనలో దేవునికి ప్రజలైన ఇశ్రాయేలు మధ్యలోకి పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చాడు? దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు మధ్యకి పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చాడంటారు? ఇప్పుడు వచ్చాడు. మన దగ్గరికి ఎప్పుడు వస్తాడు? మన దగ్గరికి ఎప్పుడు వచ్చాడు పరిశుద్ధాత్ముడు? పాత నిబంధనలు ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చాడు? వారు ఎప్పుడైతే ఎర్ర సముద్రంలో మేఘముల కింద బాప్తిసం పొందారో వారిని నడిపించడానికి ఆయన పరిశుద్ధాత్ముడు వచ్చాడు. నేడు మనకు కూడా బాప్తిసం పొందితే మనం పరిశుద్ధాత్మ వరాన్ని మనం ఇక్కడ ఎలాగైతే పొందామో పాత నిబంధన ప్రజలకు కూడా అలాగే వర్తించిన విషయాన్ని జ్ఞాపకం చేసేదానికి నేను మీకు వచ్చిన ప్రశ్న చేస్తున్నాను. ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 10వ వచనం మీరు చూడగలిగితే, యెషయా గ్రంథము 63వ అధ్యాయం 10వ వచనం సారాంశాన్ని మనం గుర్తించగలిగితే 63వ అధ్యాయం 10వ వచన భాగాన్ని ఏమని రాయబడింది? 63వ అధ్యాయం 10వ వచన భాగాన్ని యెషయా గ్రంథం ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి ఏమయ్యాడు? విరోధి అయ్యాడు. అంత మాత్రమే కాదు, తానే వారితోటి ఏం చేశాడు? ఎవరైనా పరిశుద్ధాత్మ నడిపించింది ఎవరు? కనిపించే నాయకుడు మోషే అయితే కనిపించిన నాయకుడు ఎవరిలో ఉండి? ఇశ్రాయేలుల మధ్యలో ఉండి ఐగుప్తు దేశం నుండి ఆ పరిశుద్ధమైన కానాను దేశం చేరేదాకా వారికి మధ్యలో ఆదరణకర్తగా, సంచకరుగా, అభయహస్తంగా ఉంది ఎవరైనా పరిశుద్ధాత్మ. అలాంటి పరిశుద్ధాత్మ నుంచి వారు ఏం చేశారో ఇక్కడ ఇన్నే ప్రవక్త స్పష్టంగా మాట్లాడాడు. ఏమన్నాడంట? అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మ చేశారట దుఃఖింప చేయగా అన్నాడు. తల్లిదండ్రులకి దుఃఖం ఎప్పుడు వచ్చింది? పిల్లల విషయంలో ఏం చేసినప్పుడు? మంచి చేస్తేనా? ఏదైనా దుర్మార్గమో, దుష్టత్వమో, దొంగతనమో, ఇంకోటి చేస్తే వాళ్ళు చేసిన దానికి షేమ్, అవమానంగా ఫీల్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటారు. కనీసం ప్రజలకి ముఖం కూడా చూపించిన పరిస్థితుల్లో అంత బాధాకరంగా ఉంటారు. కానీ పాత నిబంధనలో జీవించినటువంటి ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేయడమే కాకుండా, దేవుని మాట వినడమే కాకుండా, వారిని నడిపించడానికి వారి మధ్యలో వచ్చిన పరిశుద్ధాత్మ మీద కూడా ఇచ్చారట. వ్యతిరేకంగా మాట్లాడగా ఆయన దుఃఖించడమే కాకుండా ఆయన వారికి ఏమయ్యాడు? విరోధి అయిన అన్నాడు. ఎందుకు వచ్చాయి? తానే వారితో యుద్ధం చేయాల్సి వచ్చింది అన్నాడు. దాని కారణం ఏంటి? వారు చేసినటువంటి తిరుగుబాటు, వారు నడిచేటువంటి నడక, వారు చేసేటువంటి వ్యతిరేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యకలాపాల వలన పరిశుద్ధాత్ముడు కూడా వారి మీద యుద్ధం చేసిన పరిస్థితికి వచ్చింది అని అంటే వారు ఎంత దిగజారినటువంటి జీవితాలు జీవించారో పాత నిబంధనలో గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది దేవుని పిల్లలారా. కాబట్టి పాత నిబంధనలు జీవించిన వారైనా, కొత్త నిబంధనలు జీవిస్తున్న మనమైనా సరే ఖచ్చితమైనటువంటి క్లారిటీ కలిగి ఉండాలని మాత్రం ఖచ్చితంగా గ్రంథం బోధించే వాస్తవాలు. కాబట్టి పాత నిబంధనలు ఒక సంఘటన మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తా. ఇశ్రాయేలు జనాంగానికి మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు జనాంగానికి మొట్టమొదటి రాజు ఎవరు? ఇశ్రాయేలుల 12 గోత్రాల జనాంగానికి మొట్టమొదటి రాజు ఎవరండి?
ఇశ్రాయేలుల 12 గోత్రాల జనాంగానికి మొట్టమొదటి రాజు సొలొమోనా, దావీదా, సౌలా? సౌలు మొట్టమొదటి రాజు. ఏ గోత్రం? బెన్యామీను గోత్రం. కీషు కుమారుడు అయినటువంటి సౌలును దేవుడు రాజుగా అభిషేకం చేశారు. చేశారు లేదా? ఎవరి కోరిక మేరకి? సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజును నియమించుమని ఇశ్రాయేలు కోరిన కోరిక మేరకు మాత్రమే. అది దేవునికి చాలా బాధ అయింది ఆ విషయం. అది వేరే సబ్జెక్ట్, దాని గురించి మాట్లాడలేదు. కానీ ఆ మాట వారికి అంత బాధ అయినప్పటికీ కూడా దేవుడు బాధపడుతూనే దేవుడు వారికి ఒక రాజుని నియమించాడు. ఇది వాస్తవం, నియమించాడు. అలా నియమింపబడినటువంటి సౌలుకి దేవుడు ఒక పని అప్పగించాడు. ఏ పని? ఏంటా పని? రాజైన తర్వాత దేవుడు అప్పగించిన మొట్టమొదటి పని ఏంటి అతనికి? చెప్పండి. ఏంటది? ఏం అప్పగించాడంటారు? ఏ పని అప్పగించుంటాడు? ఏ పని అప్పగించుంటాడు? అయితే ఒక సంగతి ఏంటంటే, సౌలుకి దేవుడు ఆ పని అప్పగించడానికి ముందు జరిగినట్టు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి కానానీ దేశానికి వెళ్లే సమయంలో ఒక దేశం దాటాల్సి వచ్చింది. ఏ దేశం? అమాలేకీ దేశం దాటాల్సి వచ్చింది. ఏ దేశము? అమాలేకీ దేశం దాటాల్సి వచ్చింది. బలము కలిగిన వారు, నడవగలిగిన వారు, సామర్థ్యం ఉన్నవారు ఆ దేశాన్ని దాటారు. నడవలేని వారు, గుంటివారు, అంటే కొంచెం వయసు మీద పడిన వారు వెనకబడ్డారు. వాళ్ళకి ఏం చేశారంటారు? అమాలేకీకి వారు ఏం చేశారంటారు? ఏమి చేశారో అన్నది రుజువు నేను జ్ఞాపకం చేస్తుంది. ఒకసారి ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 17 నుంచి 19 కూడా చదవగలిగితే ఇక్కడ రాయబడిన సత్యం సారాంశం. మీరు అంటే ఇశ్రాయేలీయులు అంటే 12 గోత్రాల ప్రజలు ఐగుప్తు దేశములో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొనుము. చూడండి, అతడు దేవునికి భయపడక మార్గమునికి ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు వారిలో నీ వెనక వచ్చుతున్న బలహీనులందరూ నిలిచాడు హతము చేసెను. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యం నీకిచ్చిన దేశములో చుట్టుపక్కల సమస్త శత్రువులు లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశము కింద, చూడండి, ఆకాశము కింద అమాలేకీల పేరు తుడిచివేయను. దీన్ని డోంట్ ఫర్గెట్ అని చెప్పాడు. ఇది మరచిపోవద్దు అని అడగకే ఇశ్రాయేలు జ్ఞాపకం చేశాడు దేవుడు. వారు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం చేరి రాజరికంలో రాజుని పొందిన తర్వాత ఇట్టి సత్యాన్ని రాజుని సౌలుకు దేవుడు ఆజ్ఞాపించాడు. గుర్తు పెట్టుకోవాలని చెప్పాడు కదా. ఆ గుర్తు ఏంటంటే అమాలేకీ దేశాన్ని మొత్తాన్ని ఆకాశం క్రింద లేకుండా వారి పేర్లు తుడిచివేయాలన్న ఆలోచన దేవుడి దగ్గర ఉంది. ఎందుకంటే ఆయన రోషమైనటువంటి దేవుడు కనుక, ఆయన రోషమైన దేవుడు కనుక సౌలుకు చెప్తున్నాడు, నీవు బయలుదేరి, నీవే కాదు, నీవు, నీ సైన్యము, నీ యుద్ధము, నీ రౌతులు మొత్తం బయలుదేరి ఆకాశం క్రింద అమాలేకీ పేరు లేకుండా పిల్లలనేమి, పెద్దలనేమి, ఎడ్లనేమి, గొర్రెలనేమి, పశువులనేమి టోటల్ మొత్తాన్ని దేశాన్ని డిస్ట్రాయ్ చేయమని చెప్పి సౌలుకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఇది ఇలా చేయబడింది. సౌలు వెళ్ళాడు. ఎలాగా? సౌలు వెళ్ళాడు, సౌలుతో పాటు సైన్యం వెళ్ళింది, రౌతుల్లే, గుర్రాలలే, అన్ని వెళ్ళాయి. కానీ ఆ వెళ్ళినటువంటి పనికి నాయకత్వం ఎవరిది? సౌలే దానికి నాయకుడు. రాజే కదా, రాజు ఏం చెప్తాడో అది చేయాలి సైన్యం. రాజు మీరేనా, రాజు మాట మీరేమవుతుంది, ఏమైనా చేస్తారు. కాబట్టి రాజైనటువంటి సౌలు అక్కడికి వెళ్ళి చూసి ఏం చేసిందంటే బలిసిన వాటిని, క్రొవ్విన వాటిని,
ఏరుకో తీసుకొచ్చాడు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అమాలేకి దేశం అంతా కూడా శపితమైనది, నువ్వేమి మిగిల్చవద్దు, మొత్తాన్ని నాశనం చేయమని చెప్పి దేవుడు చెప్పాడు ఆ దేశం గురించి. కానీ రాజైనటువంటి సౌలు ఏం చేశాడు అంటే బలిసిన వాటిని కొవ్విన వాటిని మొత్తాన్ని ఎడదొచ్చాడు, ఏడుగురు పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి చేసినటువంటి ఘనమైన కార్యం అనుకో చెప్పి సమూయేలు ప్రభువుకి ఎదురుగా వస్తున్నాడు. ఇతను చేసే కార్యక్రమాన్ని కూడా దేవుడు ముందుగా అతనికి ఫార్వర్డ్ చేశాడు. సౌలు ఎదురుగా వచ్చితే సమూయేలు అడుగుతున్నాడు, దేవుడు అప్పగించిన పనిని నీవు సమర్థవంతంగా నెరవేర్చువా అంటే ఎస్, నేను సమర్థంగా నిర్వర్తించి ఇదిగో విజయుడినే వచ్చాడని చెప్పి సౌలు గర్వంగా చెప్తున్నాడు. రైట్. అయితే నిజంగా నువ్వు ఆ పని దేవుడు చెప్పినట్టుగా నువ్వు పని చేసి ఉంటే మనం వినుతున్న గొర్రెల అరుపులు, ఎద్దుల రంకెలు ఎక్కడివి అని అడిగాడు. నిజంగా నువ్వేమి తేకూడదు కదా, నువ్వు తెచ్చావు కనుకనే, నువ్వు అక్కడ మిగిల్చొచ్చావు కనుకనే ఇక్కడ మనకేమి ఏర్పడుతున్నాయి? గొర్రెలు అరుస్తున్నాయి, ఎద్దులు రంకెలేస్తున్నాయి. కారణం ఏంటి అని అడిగాడు. ఎవరిని? ఏ వ్యక్తికైతే దేవుడు బాధ్యతను అప్పగించాడో ఆ బాధ్యత అప్పగించిన సౌలును అడుగుతున్నాడు ఏమనంటే అవి ఎక్కడివి అని అడిగాడు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? నిజంగా మానవునికి ఏదైనా కొంచెం కలిగితే ఎంత గర్వమో, ఎంత అహంకారమో, ఎంత కొమ్ములు వస్తాయి అన్నానికి ఇల్లు అర్థమే. ఇది వాస్తవానికి అక్కడ రాజు అయినటువంటి సౌలు 12 గోత్రం చాలా అల్పమైన గోత్రం, శివరోడు తోక. అలాంటి తోకను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ప్రవక్త అయిన సమయంలో ఏమన్నా తెలుసా? నీ దేవుడైన యెహోవాకు అన్నాడండి. ఎవరికంట? ఆయన కాదేంటి? ఆయన ఎక్కడ? ఆయన బయట ఆయన అది కదా. ఈ 12 గోత్రాల్లో ఒక గోత్రమే కదా అయింది. ఆయన అంటున్నాడు నీ దేవుడైన యెహోవాకి బలి అర్పించడానికి తెచ్చాను అన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? అవి శపితమైనవి అన్నాడు. శపితమైన దేవుడికి ఇస్తావా కదా? ఎంత అవమానము, ఎంత అలక్ష్యము, ఎంత నిర్లక్ష్యము. కాబట్టి నీవు దేవుని మాట వినలేదు. ఎవరమాట? దేవుని మాట వినలేదు, దేవుని ఆజ్ఞకు లోబడలేదు. కాబట్టి నీవు దేవుని మీద తిరుగుబాటు చేశావు అని చెప్పాడు. తిరుగుబాటు చేసినటువంటి నీవు ఎక్కడ కూర్చోడం లేక సింహాసనం మీద కూర్చునే ఛాన్స్ నీకు లేదు అన్నాడు. ఎవరికి? అల్పమైనటువంటి గోత్రంలో నిన్ను తీసి సింహాసనం మీద కూర్చోబెట్టి అధిపతిగా శిరస్సుగా చేస్తే నువ్వు పరిపాలించడం నీకు దేవుడు ఆజ్ఞాపిస్తే నువ్వు చేసింది దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. ఇది పాత నిబంధన ఎగ్జాంపుల్. పాత నిబంధనలో అల్పమైనటువంటి చిన్న గోత్రంలో ఒక సౌలును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హీఈస్ అన్ఫిట్ అన్నది వాస్తవం. పాత నిబంధనలో ప్రకారంగా కొత్త నిబంధనలో ఒక పాపి అయిన మానవుణ్ణి గమనించండి. కొత్త నిబంధన చట్ట ప్రకారంగా ఒక పాపి అయిన మానవుణ్ణి ప్రేమించి పిలిచి అతన్ని హెచ్చించి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఎక్కడ కూర్చోబెట్టాడు? ఎక్కడ కూర్చోబెట్టాడు? రాజైనటువంటి సౌలునేమో సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ సింహాసనానికి ఉన్న వీరవతనికి అర్థం కాలేదు కాబట్టి దింపేశాడు. వాస్తవానికి కొత్త నిబంధన క్రైస్తవులుగా ఉన్న మనకు కూడా ఎక్కడో కూర్చొని ఉన్నాం. ఎక్కడ కూర్చొని ఉంటాం? కూర్చున్న వాళ్ళకి తెలియాలిగా. ఎక్కడ కూర్చున్నాం? మీరు ఎక్కడ కూర్చున్నారు? ఇప్పుడు కుర్చీలో కూర్చున్నారు. అలాగే మీరు ఆత్మసంబంధంగా వరుస కూర్చున్నారు. దేవుడు కూర్చోబెట్టాడు. ఎక్కడది? ఎక్కడ? వేర్ ఈజ్ ఎవర్ సిట్టింగ్? ఎవర్ సిట్టింగ్ ఎక్కడ కూర్చున్నారు మీరు? ఎక్కడ మీ సిట్టింగ్? ఎక్కడ కూర్చొని ఉన్నారు? ఎక్కడ కూర్చున్నారు? ఇక్కడ కుర్చీలో కూర్చున్నారని ఎలాగైతే చెప్పగలుగుతున్నారో అది చెప్పగలగాలని వాస్తవానికి సత్యం. ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడ కూర్చున్నారు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం భాగం మీరు చూడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం భాగం మీరు చూడగలిగితే
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో అపోస్తులైన పౌలు ఆ సందర్భంతో మనతో మాట్లాడుతున్నారు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా ఎక్కడ కూర్చోబెట్టాడు? పరలోకంలో కూర్చోబెట్టాడు. సౌలు ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం కూర్చోబెట్టాడు. సౌలు కాపాడుకున్నాడా? కాపాడుకోలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? దేవుడు మనం కూర్చోబెట్టాడు, అయిందా? ఆ కూర్చోబెట్టినటువంటి సీటుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అంతేగా. సౌలులాగా దేవుని మీద తిరుగుబాటు చేస్తే, పాపం చేస్తే, దుర్మార్గం చేస్తే, దుష్టం చేస్తే ఆ సింహాసనాన్ని సౌలు దేవుడు దింపాడా? అయ్యా బాగా చేసిన కూర్చోబెట్టాడా? చెప్పాలి. దించేశాడుగా. నీవు ఆ సింహాసనం మీద కూర్చోడానికి నీకు అర్హత లేదు అని చెప్పి దింపినట్టు మాట ఎంత వాస్తవం. దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా మనము ఎప్పుడైతే బాప్తిసం పొందామో అప్పుడే మనం కూర్చోబెట్టాడు. ఆ సింహాసనాన్ని మనము చేరేదాకా, ఏం చేరేదాకా? పరలోకం చేరేదాకా ఈ భూమి మీద చాలా జాగ్రత్తగా, చాలా భక్తిగా, చాలా భయంగా, చాలా వినయంగా దేవునికి మహిమకరమైన కార్యక్రమాలే చేస్తూ భూమి మీద కొనసాగాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఒకవేళ సౌలులాగానే తీసేశాడు సింహాసనం మీద నుంచి, మనం కూడా దేవుని మాట వెనకపోతే, దేవుని మీద తిరుగుబాటు చేస్తే, మన ఇష్టానుసారం మనం నడుస్తూ ఉంటే మన కూడా సింహాసనం నుంచి దించేసి గెట్ లాస్ట్ అంటే ఎడపోవాలా? నరకానికి వెళ్ళాలి. కాబట్టి అలాంటి దుస్థితి మన జీవితాలకు రాకముందే ఒక సౌల్ని ఎగ్జాంపుల్గా మన ముందు పెట్టాడు. కాబట్టి సౌల్ లాంటి వ్యక్తిని విడిచిపెట్టిన దేవుడు, మోసే లాంటి వ్యక్తిని విడిచిపెట్టిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, నన్ను విడిచిపెట్టాడు, ఈ భూమి మీద మానవులుగా ఎవరిని విడిచిపెట్టడం అనేటువంటి విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు ఏ సహోదరి, ఏ సహోదరుడు. కాబట్టి అంత మాత్రమే కాకుండా పాత నిబంధనలో ఎంతో మంది వ్యక్తులు జీవించారు. వాస్తవానికి నేను మీకు మరొక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి కానాను నడిపించినటువంటి మరొక మహనీయమైన వ్యక్తి ఉన్నారు, ఆయనే మోషే. పాత నిబంధనలో జీవించినటువంటి అబ్రహాము గురించి గ్రంథం దేవుడు ఏం చెప్పాడంటే, ఈయన ఈజ్ మై డియర్ ఫ్రెండ్, ఆయన నా స్నేహితుడు అని చెప్పి ఒక మాట చెప్పాడు. తర్వాత దావీదు గురించి చెప్పాడు, ఆయన చెప్పాడు ఆయన నా ఇష్టానుసారమైన మనుషులు చెప్పాడు. కానీ మోషే గురించి 2 మాటలు చెప్పాడు. చెప్పగలరా? మోషే గురించి 2 మాటలు చెప్పాడు. ఏమిటంటే మోషే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తులు అని ఎబ్రీ పత్రిక రాయబడింది వచ్చినారు ఆదాము. అలాంటి వ్యక్తి వాగ్దాత్త దేశమైనటువంటి కానాను దేశం చేరాడా? కారణాలేంటి? ఎందుకని చేరలేకపోయాడు? నాయకుడుగా, ప్రవక్తగా, దేవుడుగా కూడా నడిచాడు. ఎవరికి దేవుడు? నాయకుడు, ప్రవక్త, ఇస్ ఏ గాడ్. ఎవరికి చెప్పండి? ఇశ్రాయేలు నడిపించడానికేమో నాయకుడిగా, దేవుని విలువైన సంగతులు ప్రజలకు చెప్పడానికేమో ఇస్ ఏ ప్రాఫిట్, ప్రవక్తగా, దేవుని మాటలను హెచ్చరిక చెప్పడానికి ఇస్ ఏ వన్ ఆఫ్ ద గాడ్ అని చెప్పుకొచ్చాడు. ఎవరికి దేవుడు ఆయన? ఎవరికి దేవుడు ఆయన? మోసే ఎవరికి దేవుడు అండి? మోసేని దేవుడు ఎవరికి దేవుడుగా నియమించాడు? ఒక్కసారి, ఎందుకంటే మనకు తెలియాల్సిన అవసరం ఉంది. నిర్గమాకాండం పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండంలో ఈ మాట ఈ రీతిలో రాయబడింది. నిర్గమాకాండం 7వ అధ్యాయము 4వ వచనం. నిర్గమాకాండం 7వ అధ్యాయం 4వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకి, ఎవరికి? ఫరోకి దేవునిగా నియమించుతుంది అన్నాడు. ఎవరైనా? మోషే ఫరోకి దేవుడుగా, ఇశ్రాయేలుకి ప్రవక్తగా, ఇశ్రాయేలు నాయకుడుగా 3 కేటగిరీలో నడిపించేటువంటి మహనీయమైన వ్యక్తి కారణం దేశం చేయాలి. కారణం ఏంటి? ఏం చేశాడంటారు? ఆయన ఏం చేశాడు?
నిజంగా లోకం చెప్పేటువంటి కాంట్రవర్సల్ సంగతి ఏంటంటే కాంట్రవర్సల్ వాస్తవానికి మోసే ఈ దేశం ఆయన కానా దేశం చేరడానికి చాలా మంది ఏం చెప్తారు అంటే బండను కొట్టాడని అని చెప్తారు. ఇది వాస్తవం కాదు. బండను కొట్టడం అయితే వాస్తవమే, కానీ బండను కొట్టినందుకు మాత్రం దేవుడు ఆయన కానా దేశం ఇవ్వలేకుండా చేయలేదు. దేనికోసం? ఆయన ఒక మాట మాట్లాడాడు. ఏడు చెప్పగలరా? గద్ద రెక్కల కింద మోసినటువంటి ప్రజలే ఇశ్రాయేలుని, ఇనప కొలిమి లాంటి ప్రజలో ఉన్న ఇశ్రాయేలు విడిపించినటువంటి దేవుని ప్రజలైనటువంటి వారిని మోసను మాట్లాడు. ఏంటన్నాడు? ద్రోహులారా, నేడు మీ కొరకు నీళ్లు రప్పించాలా అన్నాడు. ద్రోహులారా అన్నాడు. ద్రోహులారా అంటే ఏం కావాలి చెప్పండి? ఏమడాలా? కర్రవడాలా? ఏమంటాడు? ఏమడాడు? ద్రోహులారా అనే పదాన్ని వాడాడు. ఎలా? అవునే కదా, పెదాలతో కదా. ఒక్కసారి ఇప్పుడు 106వ కీర్తన భాగం చూడండి. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 106వ కీర్తన భాగంలో మోషేని గురించి, ఎక్కడ పాత నిబంధనలో వ్రాయబడినటువంటి మోషేని గురించి ఇక్కడ కీర్తన గ్రంథంలో 75వ కీర్తన భాగం, క్షమించండి 106వ కీర్తన, పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 106వ కీర్తన భాగాన్ని 33, 34 వచ్చిన చూస్తే 32, 33 వచ్చినారు. మోరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిన ఎవరికి? మోరీబా జలముల యొద్ద ఇశ్రాయేలీయులు మోషేకి కోపం పుట్టించేది. కావున ఇశ్రాయేలీయుల మూలంగా మోషేకి బాధ కలిగింది. ఎట్లనగా వారు అనగా ఎవరు? ఇశ్రాయేలీయులు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో ఏమన్నాడు? కాని మాట మాట్లాడాడు. అంటే అది దేవునికి నచ్చల. నేను మోసా, వారు నాకు సుఖీయమైన సంపాద్యము, వారు నా స్వజనము, నా సొత్తైన ప్రజలు అని చెప్పి దేవుడు వారిని ఎక్కడో పెట్టుకున్నాడు. కానీ మోసే ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. ఈ మాట మీరినటువంటి మోసే దేవుడు ఏమన్నా తెలుసంటే, ఆ దేశాన్ని కళ్ళతో చూస్తావు కానీ కాలు పెట్టనే అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. మోసే కంటే మహనీయులమై వాడు మనం, అది కదా. కాబట్టి జాగ్రత్త లేనటువంటి మోసేకైనా ఎలాంటి పరిస్థితి వచ్చిందో, కొత్త నిబంధన కేసులు కూడా మన జీవితాలు కూడా జాగ్రత్త అనేది లేకపోతే మనం కూడా పరలోకం నుంచి గెట్ లాస్ట్ అనే పరిస్థితికి దిగజారుకున్నట్లుగా జాగ్రత్త పడాలని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి పాత నిబంధనలు ఉన్న ఇశ్రాయేలు నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఒకటి బుద్ధి, 2 బోధ అన్నాడు. పాత నిబంధనలో జరిగేటువంటి సంగతులని మనం వింటున్నప్పుడు వినాలి కావాల్సింది 2, ఒకటి బుద్ధి, ఒకటి బోధ. ఆ బోధ వింటూ వారు ఎలాంటి పరిస్థితి దిగజారారో మనం దిగజారకుండా జాగ్రత్త పడుతూ నిత్య స్వాస్థ్యమైన పరలోకానికి చేరేదాకా ఈ భూమి మీద జాగ్రత్తగా, భక్తిగా, భయంగా, వినయంగా ప్రతి ఒక్కరు బతకాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ, నన్నుగా హెచ్చరించుకుంటూ, మీరందరి ప్రేమతో హెచ్చరిస్తూ, ఈ అవకాశాన్ని దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ, ఈ వాక్యాన్ని సంతమైన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అందిస్తూ నా మాట్లాడుతున్నాను. ప్రార్థన చేసుకున్నాను.